నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించాలని వరద బాధితులు వాపోతున్నారు. ఇక వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చేయి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే వరద ముప్పు తగ్గుతున్నా ఇంకా లక్షలాది మంది ప్రజలు వరదలోనే చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపుకు గురైన డివిజన్ మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కారు నిత్యావసర సరుకులు అందకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.